హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చున్నాను. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన వాగ్దానం మత్తయి సువార్త 9వ అధ్యాయము 29వ వచనము. మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం ద్వారా విశ్వసించి ప్రార్థించింది మనం ప్రతిదీ పొందుకొనుగాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఎందుకంటే మనం అడిగిన వాటికంటే ఊహించిన వాటి అత్యధికమైన కార్యాలు దేవుడు మన జీవితంలో చేస్తాడు. అట్టి రీతిగానే మనం ప్రార్థించిన సమస్తాన్ని మనం పొందుకున్న విశ్వాసంలో మనము ఉండాలి. ఎందుకంటే ప్రతి దాంట్లో విజయం పొందేవారిలాగా దేవుడు మనల్ని నిర్మించి ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన విశ్వసించడం ద్వారా ఆ విజయానికి వారసులుగా మనము మారిపోయి ఉన్నాము. కాబట్టి నువ్వు ఏ విషయంలో బలహీనపడడానికి వీలు లేదు. నీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఏదైనా కావచ్చు, దేవుడు ఆ బలహీనమైన పరిస్థితిలో ఆ బలహీనమైన ప్రదేశంలో నిన్ను దేవుడు ఉంచడు. ఎందుకంటే దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలో నిన్ను ఉంచాలని ఆశపడుచున్నాడు. కాబట్టి నీవు ఉన్న పరిస్థితిని ఎప్పుడైతే నువ్వు దేవునికి అప్పగించుకుంటావో, దేవా ఇదిగో తండ్రి ఈ పరిస్థితిలో నేను ఉన్నదండి, నేను ఇలా ఉండడానికి వీలు లేదు, నేను సమృద్ధిగా ఉండాలి తండ్రి, నేను విజయంగా ఉంటాను తండ్రి, నువ్వు అన్నావు తండ్రి, ఇదిగో తండ్రి ఇచ్చిన మాట తండ్రి, మేము అడిగిన వాటికంటే ఊహించిన వాడు అత్యధికంగా ఇస్తాన్నావు దేవా, ఇదిగో తండ్రి ఈ రోజు తండ్రి మేము నమ్మి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఈ ప్రార్థన ద్వారా తండ్రి మేము ఇదిగో తండ్రి ఈ బలహీనతను బయటకు వచ్చును గాక అని నువ్వు ఎప్పుడైతే విశ్వసించి ప్రార్థిస్తావో దేవుడు అత్యధికమైన కార్యాలు నీ జీవితంలో చేస్తాడు. ఈరోజు నువ్వు ఏ పరిస్థితి అయితే ఇబ్బంది పడుతున్నావో ప్రతి ఇబ్బందికరమైన పరిస్థితి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో తొలగిపోను గాక. ఆమేన్. ప్రార్థించుకుందామా. స్తోత్రం మహోన్నతమైన దేవా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ప్రతి ప్రయాణాలను మీరే తోడైనా నడిపించండి. ప్రతి అనారోగ్యం మారినగా ప్రతి అప్పు ఐశ్వర్యంగా మారినగా కానీ ప్రవచిస్తుందండి. తల దగ్గర ఉన్నదండి అరికల వరకు ముట్టి స్వస్థపరచబడినగా కానీ ప్రవచిస్తాం తండ్రి. ఏ బలహీనత తండ్రి శరీరం ఉండడానికి వీల్లేదు తండ్రి. బలాన్ని ప్రవచిస్తాం తండ్రి, శక్తిని ప్రవచిస్తాం తండ్రి, ధైర్యాన్ని ప్రవచిస్తాం తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.